కాంగ్రెస్ బీహార్‌లో పూర్తిగా ఖాళీ అయిపోతుంది. ఎందుకంటే బీహార్‌లో మొత్తం 6 స్థానాల్లో గెలిచింది. 60 స్థానాల్లో పోటీ చేసి 6 స్థానాల్లో గెలిస్తే ఈ 6గురు ఎమ్మెల్యేలు కూడా మొన్న కాంగ్రెస్ చేపట్టినటువంటి వీబీ రామ్‌జీ ఈ పథకం ఉంది కదా! మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరు మార్చి మన రామ్‌జీని తీసుకొచ్చారు. రాముడు పేరుండే విధంగా తీసుకొచ్చింది బీజేపీ. దీనికి వ్యతిరేకంగా చేపట్టినటువంటి కార్యక్రమాలకి డుమ్మా కొట్టారు. వాళ్ళిప్పుడు జేడీఏలో కలవడానికి మంతనాలు జరుపుతున్నారు. 6గురును. ఎందుకంటే ఏ పనులు అవ్వవు. పైగా కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు ఆ డబ్బులు రావాలంటే అధికార పార్టీలోనే ఉండాలి. కాంట్రాక్టులు లేకపోతే దక్కవు. దానివల్ల వీళ్ళేమొచ్చేసి అధికార పార్టీ జేడీఏతోనేమొచ్చేసి మంతనాలు జరుపుతున్నారు. ఈ మంతనాలు జరుపుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు పూర్తిగా కాంగ్రెస్ ఖాళీ అయిపోతుంది కాబట్టి దీని మీద మీడియా చేస్తున్నటువంటి ప్రచారానికి కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇదంతా కూడా ఈ మహాత్మా గాంధీ పేరు విషయంలో ఏదైతే రాద్ధాంతం జరుగుతుందో ఆ వ్యతిరేకతని బీజేపీ దారి మళ్లించడానికే ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంది తప్ప ఏ ఎమ్మెల్యే కూడా ఇంతవరకు కూడా ఎటువంటి మంతనాలు జరపలేదు. మా 6గురు ఎమ్మెల్యేలు ఇక్కడే ఉన్నారు అని చెప్తోంది అక్కడ కాంగ్రెస్లో ఉన్నటువంటి అధినాయకత్వం అంతా కూడా, బీహార్ నాయకత్వం. కానీ ఇక్కడ వాస్తవం ఏంటంటే వాళ్ళు దేనికి రావడం లేదు. పైగా జేడీఈతో కలవడానికైతే పక్కాగా మంతనాలు అయితే జరుపుతున్నారు. ఎందుకంటే ఆర్జేడీకి అక్కడ ఒక ప్రాతినిధ్యం లేదు. ఇక కాంగ్రెస్ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. కనీసం ప్రభుత్వానికి కొంచెం భయపెట్టే విధంగా లేకపోతే విమర్శించే విధంగా ఏమీ లేదు. ఒకవైపు బీజేపీ అభివృద్ధిలో అంటే బీజేపీ జేడీయూ అభివృద్ధిలో దూసుకుపోతుంటే ప్రతిపక్షంగా అసెంబ్లీలో కూడా మాట్లాడడానికి ఏమీ లేకుండా అయిపోయింది. అంటే అంత హీనంగా అయిపోయారు. ఇంకా కాంగ్రెస్ గురించి చెప్పక్కర్లేదు. కాంగ్రెస్లో ఎవరిని కూడా పట్టించుకోవడం లేదు అక్కడ ప్రజలు. ఎమ్మెల్యే పేరుకే ఎమ్మెల్యే. రేపు వచ్చే దఫా కూడా అంటే 2029 2030లోనో 31లో జరగబోయేటటువంటి ఎన్నికల్లో కూడా ఇక గెలుస్తామని ఇది లేదు. 2030లో కాంగ్రెస్కి ఇంకెక్కడ ఇది లేదు. బీహార్లో అత్యంత దారుణంగా ఇప్పుడు మహారాష్ట్రలో కూడా కాంగ్రెసు మొత్తం మున్సిపాలిటీలో కూడా ప్రభావం చూపించలేకపోయింది. ఇలాంటప్పుడు ఇక కాంగ్రెస్ వాదులకి కాంగ్రెస్ నాయకులకి ఎలాగ నమ్మకం ఉంటుంది రాహుల్ గాంధీ మీద. అందుకే వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ విధంగా వచ్చేస్తున్నారు. ఇలా గనక వస్తే కాంగ్రెస్ ఇంతకుముందు కూడా ఖాళీ అయిపోయింది. ఇప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు ఖాళీ అయిపోద్ది. ఇక దేశం మొత్తం మీద కూడా ఖాళీ అవ్వాలి. దేశం మొత్తం మీద ఒక్క ఎమ్మెల్యే కూడా ఉండకూడదు కాంగ్రెస్కి.